భద్రాచలంలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్లు, ప్రొక్రేన్లతో శిథిలాలను సిబ్బంది తొలగిస్తున్నారు. గ్యాస్ కట్టర్, క్రేన్లు, ప్రొక్రేన్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాపీ మేస్త్రి ఉపేందర్ నిన్నటి నుంచి శిథిలాల్లోనే చిక్కుకున్నారు. అతన్ని కాపాడాలని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉపేందర్ను గుర్తించేందుకు జాగిలాలను సహాయక బృందాలు పంపాయి. తొందరగా ఉపేంద్ర ఆచూకీ కనుగొనాలని ఘటనా స్థలం వద్ద ఆందోళన చేస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద కామేశ్వర అనే వ్యక్తి చిక్కుకోగా అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కూలిన ప్లేస్లో కూడా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చందు, నిన్న మధ్యాహ్నం పూట భద్రాచలం సూపర్ బజార్ సెంటర్ లో 6 అంతస్తుల భవనం కూలిన ఘటనలో సహాయ చర్యలు సుమారు 10 గంటల పాటు నిన్న అర్ధరాత్రి 2 వరకు కొనసాగాయి. తర్వాత కొంత బ్రేక్ ఇచ్చిన తర్వాత ఉదయం 10 గంటల తర్వాత కూడా సహాయ చర్యలు పూర్తిగా ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విజయవాడ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, దాంతోపాటు ఐటీసీ నుంచి తీసుకొచ్చిన భారీ వాహనాలు, భారీ ప్రొక్లేన్ల సహాయంతో మొత్తానికి సహాయ చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి కాబట్టి రాత్రి 2 గంటల ప్రాంతంలో కామేష్ అనే సుతారి మేస్త్రిని దాంట్లో శిథిలాల కింద నుంచి బయటికి తీసుకొచ్చారు. అప్పుడు బయటికి తీసుకొచ్చిన సందర్భంలో అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతన్ని అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరో సుతారి మేస్త్రి శిథిలాల కింద పడిశాల ఉపేంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతన్ని ఇంకా శిథిలాల కింద ఉన్న వ్యక్తిని బయటికి తీయలేదంటూ మాత్రం ఈ రోజు ఉదయం పూట ఉపేందర్ బంధువులు కావచ్చు, కామేష్ బంధువులు కూడా తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాత్రానికి భద్రాచలం పట్టణ పరిసర ప్రాంతాల్లో ధర్నాకు దిగిన పరిస్థితిని వారందరినీ కూడా పోలీసులు సర్ది చెప్పి వారందరికీ న్యాయం చేస్తామంటూ మనం చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెనుదిరిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన వ్యవహారం వెనక మొత్తానికి శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి 35 ఏళ్ల క్రితం పాత భవనం నిర్మించాడు. పాత భవనం నిర్మాణంలో ఉన్న భవనం పైన 5 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మాణం చేపట్టడంతో వివాదం కాస్త చెలరేగింది. గత ఏడాది జూలై మాసంలో భద్రాచలం పట్టణానికి సంబంధించిన మానవ హక్కుల పరిరక్షణ సమితి పూనం సుధీర్ కుమార్ అనే వ్యక్తి అతను ఫిర్యాదు చేశాడు. ఐటీడీ అధికారులతో పాటు గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఫిర్యాదు చేశాడు. ఇక్కడ భవనం అనుమతి లేకుండా నిర్మాణం చేపడుతున్నారు. పురాతన భవనం కింది భాగంలో ఉండగా అది అప్పటికే డిస్మెంటల్ చేయాల్సిన భవనంపై కూడా ఎలాంటి అనుమతి లేకుండా ట్రస్ట్ పేరుతోని శ్రీపతి శ్రీనివాస్ అలియాస్ మౌలా అనే వ్యక్తి ముస్లిం సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి నిర్మాణం చేపడుతున్నాడు. ట్రస్ట్ పేరుతో దోపిడీ ప్రజలను కూడా అమాయక ప్రజలను దోసుకుంటున్నాడు అంటూ మాత్రం వాళ్ళకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ వారించినప్పటికీ మాత్రం పనులు మాత్రం చేయకుండా నిలువరింప చేయడంలో మాత్రం అధికారులు కూడా ఒక చక్క ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. జూలై మాసంలో ఒకసారి, ఆగస్టు, తర్వాత సెప్టెంబర్ లో 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ మాత్రం సంబంధిత ఇంటి యజమాని మాత్రం నిర్లక్ష్య ధోరణితో అట్నే పనులు చేపించాడు. పనులు చేపించడం కాకుండా 6 అంతస్తుల భవనంపై కూడా స్లాబులు నిర్మించి మధ్యలో గోడల నిర్మాణం కూడా గుట్టు చప్పుడు కాకుండా అప్పుడప్పుడు నిర్మాణం చేపట్టడం. గడిచిన 3-4 రోజులుగా ఇంటి ఈ ప్రాకారంలో 3వ అంతస్తులో మాత్రానికి తను ఇంటి లోపల ప్రాకారం నిర్మాణాలు కూడా చేపడుతున్న సందర్భంలో ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం కూలీలంతా మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చి పేకమేళ కుప్పకూలిపోయింది. భవనం కుప్పకూలిపోవడంతో ప్రమాదం చోటు చేసింది. ఈ ప్రమాదంలో కూడా 2 సుతార్ మేస్త్రులతో పాటు మరో 3 కూలీలు కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా 6 అంతస్తుల 6 స్లాబులు కూడా ఒకేసారి కుప్పకూలి ఒకే చోట పడిపోవడంతో సహాయ చర్యలు చేపట్టడానికి కూడా అధికారులకు కూడా తీవ్ర కష్టం, ఆటంకం కూడా ఎదురవుతుందని చెప్పవచ్చు. ఒక పక్క గ్యాస్ కట్టలతో ఒక్కొక్క స్లాబ్ లో ఉన్న ఇనుప సువాలను కట్ చేసుకుంటూ కొంచెం సహాయ చర్యలు ఇప్పుడు ఒక 50% వరకు తొలగించిన పరిస్థితి పడుతుంది. కింది భాగంలో 6వ అంతస్తులో భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం వాళ్ళు సేద తీరుతున్న సమయంలో ఒక్కసారిగా బిల్డింగ్ కూడటంతో కింది భాగంలో ఉన్నారు. కింది భాగంలో ఉన్న సందర్భంలో కింది నుంచి ఒక బొరియలాగా తయారు చేసి నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిని మాత్రం బయట తీసుకెళ్ళి ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత అతను చనిపోవడం జరిగింది. మరో సుతారి మేస్త్రి పడిశాల ఉపేంద్ర అనే వ్యక్తి మాత్రం ఇంకా బతుకున్నాడా లేడా, ఇంకెంతమంది లోపల ఉన్నారు అనే అంశంపై కూడా అధికారులు కూడా మల్లగులాలు పడుతున్న పరిస్థితి పడుతుంది. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్తో పాటు ఎస్పీ రోహిత్ రాజు, పంచాయతీ రెవెన్యూ సిబ్బందితో పాటు విజయవాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అక్కడ శిథిలాల కింద ఎవరెవరు ఇంతమంది చిక్కున్నారనే దానిపై కూడా మొత్తం శిథిలాలను తొలగించడానికి ఈ రోజు రాత్రి వరకు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.